$32 బిల్ వేశారంట. అసలు ఎట్లా అనేది ఈ కథ అన్నమాట. సో, దీనికి మీరు కథ విన్న తర్వాత దీనికి ఏది టైటిల్ కరెక్ట్ థంబ్‌నెయిల్ అనేది నాకు కొంచెం చెప్పండి. ఓకే. సో, స్టార్ట్ చేస్తున్నా అండి ఎట్లా అనేది. ఒక పెద్ద ఓడ చెడిపోయిందట. కదలనని మొరాయిస్తుంది. చాలా మంది నిపుణులు వచ్చి చూశారు. కానీ లాభం లేకపోయింది. ఎవ్వరు బాగు చేయలేకపోయారు. ఓడ కదలనంటుంది. ఊరంతా గాలించి 30 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక ఇంజినీర్‌ని వెతికి పట్టుకొని రిపేర్ బాధ్యత అప్పగించారంట. అతను ఓడను పైనుంచి కింద వరకు చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. అంతా చూశాక ఇంజినీర్ తన బ్యాగ్ తెరిచి చిన్న సుత్తిని బయటికి తీశాడంట. ఇంజినీర్ దగ్గర ఒక భాగం మీద మెల్లగా కొట్టాడంట. వెంటనే ఇంజిన్ మళ్ళీ ప్రాణం పోసుకుంది. సమస్య పరిష్కారం అయిపోయింది. ఒక వారం తర్వాత ఇంజినీరు ఓడ యజమానికి ఆ జెయింట్ షిప్ రిపేర్ చేయడానికి మొత్తం అయిన ఖర్చు $20,000 బిల్లు అనేసి పంపాడంట. అప్పుడు ఓడ యజమాని ఆశ్చర్యపోయాడంట. మీరు చేసింది ఏమీ లేనేలేదు. మహా అయితే అరగంట మాత్రం పని చేశారు మా కోసం. సుత్తితో చిన్నగా కొడితేనే ఇంజిన్ ప్రాణం పోసుకుంది. దానికి అంత బిల్లు ఏంటి? మాకు వివరణ కావాలి అనేసి అడిగారట. దేనికి అంత ఖర్చు చేయాలి అని అన్నాడట. అప్పుడు ఇంజినీరు అతనికి సమాధానం పంపాడు. సుత్తితో కొట్టడానికి $2 మాత్రమే. కానీ ఎక్కడ కొట్టాలో, ఎంత మేరకు కొట్టాలో తెలుసుకోవడానికి దాదాపు $19,998 అయిందని చెప్పారంట. ఒకరి నైపుణ్యం, అనుభవానికి ఇవ్వాల్సిన విలువ అది. ఎందుకంటే ఎంతో ప్రయత్నం, మరెంతో పట్టుదల కృషి ఫలితంగానే అనుభవం వస్తుంది. నేను మీ పనిని 30 నిమిషాల్లో పూర్తి చేసిన మాట వాస్తవమే. కానీ 30 నిమిషాల్లో ఆ పనిని ఎలా చేయాలో నేర్చుకోవడానికి నేను 20 సంవత్సరాల పాటు కష్టపడ్డాను. సో, మీరు నాకు అన్ని సంవత్సరాల అనుభవానికి డబ్బులు ఇవ్వాలి తప్ప నేను పని చేసిన 30 నిమిషాలకు కాదు అని చెప్పారంట. సో గైస్, ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది?